స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క స్మార్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి టాపిక్ ఏమిటంటే, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్. అదేంటంటే జిఎస్టీ రిటర్న్స్కి సంబంధించింది, ప్లస్ అంటే మన డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఉంది కదా, దానికి సంబంధించి ఏంటంటే ఇది మామూలుగా నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ మనం ఈరోజు చేసేది ఏంటంటే, ఇక్కడ ఈ టాలీ ప్రైమ్ 30 ఆల్మోస్ట్ 30 రిలీజ్ నుంచి 30.30.1 అలాగే 4.4.0 ఈ రిలీజెస్ లో అంటే 3.2.1 తరువాత ఈ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్కి సంబంధించి, అంటే ఈ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ B2C లార్జ్కి సంబంధించింది. B2C లార్జ్ అంటే ఇంట్రెస్ట్ రేట్ more than 2.5 lakhs. Interest rate more than 2.5 lakhs. B2C interest rate more than 2.5 lakhs. అయితేనే B2C లార్జ్ అంటాం. ఇంట్రెస్ట్ రేట్ అనేది 2.5 lakhs వరకు. కానీ B2C లోకల్ అయితే ఎంత అమౌంట్ అయినా కానీ ఇంట్రెస్ట్ రేట్ అయితే 2.5 lakh వరకు B2C స్మాల్ అంటాం, లేదా B2C అదర్స్ అంటాం. ఇంట్రెస్ట్ రేట్ ప్లస్ 2.5 lakh అబోవ్ అయితే B2C లార్జ్ అంటాము. ఈ B2C లార్జ్కి సంబంధించిన క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ అంటే జనరల్ గా క్రెడిట్ నోట్ ఉంటుంది మనకి ఎక్కువగా. సో క్రెడిట్ నోట్ మనం ఏం చేస్తాం, B2C లార్జ్ B2C అంటే సేల్స్. మనం సేల్ చేసినప్పుడు సేల్స్ రిటర్న్ వచ్చినట్లయితే మనం చేస్తాం, దాన్ని క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తాం. క్రెడిట్ నోట్ లో ఎంటర్ చేస్తాం. క్రెడిట్ నోట్ ఆ క్రెడిట్ నోట్ ఎంటర్ చేసినప్పుడు ఈ B2C లార్జ్కి సంబంధించినటువంటిది దాన్ని రిపోర్ట్లు చూపేటప్పుడు 2.1 వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కరెక్ట్ గా GSTR1 రిపోర్ట్ లో కరెక్ట్ గా చూపుతూ ఉంది. కానీ ఈ B2C లార్జ్ అనేది 3.0 ఆన్వర్డ్స్ నేను 4.0 చూపుతాను. ఇక్కడ ఏమైందంటే ఆ యొక్క క్రెడిట్ నోట్ మనం ఎంట్రీ వేసేటప్పుడు ఆ క్రెడిట్ నోట్ ఎంట్రీలో ఒక ఆప్షన్ ఉంది, కానీ ఆప్షన్ కనిపించదు. కాబట్టి ఎవరికి చాలా మంది 99% తెలియదు. నేను ఎంతోమందికి కాంటాక్ట్ చేసి చూశాను, టాలీ అంతా చేశాను, చాలా మందికి తెలియదు. ఆ ఆప్షన్ అనేది తెలియదు, కనిపించదు ఇది ఆప్షన్. అలాగే ఆ ఆప్షన్ మనం యూజ్ చేయకుండా మనం ఎంట్రీ వేసినప్పుడు చేసిన ఆ యొక్క వౌచర్ని మనం యాక్సెప్ట్ ఎటువంటి ఎర్రర్ కూడా చూపదు. ఆప్షన్ మనకి కనిపించదు. దానివల్ల ఇంతకు ముందు లాగా 2.1 కూడా అంతే, ఆప్షన్ ఏముండదు, డైరెక్ట్ గా ఎంటర్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఎంటర్ చేసినట్లయితే ఆప్షన్ మనం యూజ్ చేయకుండా రిపోర్ట్ లో 2.1 వరకు ఏంటంటే డైరెక్ట్ గా రిపోర్ట్ కరెక్ట్ ఎక్కడ కాలంలో రావాలో అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ 3.0 తర్వాత రిలీజెస్ లో నేను 4.0 చూస్తాను. దాంట్లో మాత్రం అది రిపోర్ట్స్ లో అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ లో కరెక్ట్ గా దానికి సంబంధించిన కాలంలో చూపకుండా అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ పోతుంది. సో అన్సర్టన్ ట్రాన్సాక్షన్ మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ మనం దాన్ని క్లిక్ చేస్తే అక్కడ చెప్పాను కదా, లోపల ఒక ఆప్షన్ మనకు కనిపించదని, ఆ ఆప్షన్ అక్కడ అడుగుతుంది. అప్పుడు ఆ ఆప్షన్ కన్నా మనం యూజ్ చేస్తే సెలెక్ట్ కరెక్ట్ గా క్లిక్ చేసినట్లయితే ఆప్షన్ క్లిక్ చేస్తే అప్పుడు అది అన్సర్టన్ ట్రాన్సాక్షన్ పోయి డైరెక్ట్ గా ఆ కాలంలో చూపుతుంది. అదే ఆప్షన్ ఎంట్రీ వేసేటప్పుడు వౌచర్లోనే ఆప్షన్ యూజ్ చేస్తే డైరెక్ట్ గా కాలంలోకి వెళ్ళిపోతే అన్సర్టన్ ట్రాన్సాక్షన్ వెళ్ళదు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అది కనిపించదు, ప్లస్ తెలియదు చాలా మందికి. కాబట్టి మామూలుగా ఎంట్రీ వేస్తారు, ఎంట్రీ ఎర్రదే ఉండదు. కాబట్టి మనకి అది GSTR1 లో అది అన్సర్టన్ ట్రాన్సాక్షన్ పోతుంది. దాని గురించి నేర్చుకుంటాం. అది సో ఇంపార్టెంట్ ఆప్షన్ ఫర్ క్రెడిట్ ఆర్ డెబిట్ నోట్, దట్ ఈస్ B2C లార్జ్. అంటే దాన్ని ఎలా చూపిస్తుంది అంటే B2C లార్జ్కి సంబంధించి క్రెడిట్ ఆర్ డెబిట్ నోట్స్ అన్రిజిస్టర్డ్ అని చూపిస్తుంది. ఈ GSTR1 టాలీ ప్రైమ్ 3 ఆన్వర్డ్స్ ఇది నేర్చుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇక్కడ చూసి ఇది వచ్చి 4, కానీ 2. ఏదైనా సరే చూడండి, ఇది వచ్చి 2.1 దీంట్లో కానీ చూడండి, ఇది B2B అంటే బిజినెస్ టు బిజినెస్ అంటే రిజిస్టర్డ్ టు రిజిస్టర్డ్. B2C లార్జ్, B2C స్మాల్ 3 ఉన్నాయి. అలాగే దీంట్లో కూడా 3 ఉంటాయి. B2B
ట్యాక్స్ బి2బి, బి2సి లార్జ్, కానీ బి2సి స్మాల్ పక్కన ఇవ్వకుండా సపరేట్ చేసి కింద ఇచ్చాడు. సో ఈ మూడు ఏంటి, బి2సి, బి2బి, బి2సి లార్జ్, బి2సి స్మాల్, ఇవన్నీ కూడా ట్యాక్సబుల్. ఇవన్నీ కూడా ట్యాక్సబుల్. అది బి2బి కానీ బి2సి కానీ ఇంట్రాస్టేట్ కానీ ఏదైనా సరే అది వచ్చి నిల్ రేటెడ్ ఆర్ ఎగ్జెంప్టెడ్, నాన్ ట్యాక్సబుల్. అంటే నిల్ రేటెడ్ కానీ ఎగ్జెంప్టెడ్ కానీ అయితే కింద లాస్ట్ లో నిల్ రేటెడ్ ఇన్వాయిసెస్. నిల్ రేటెడ్ అంటే దాంట్లో చూడండి, నిల్ రేటెడ్ అంటే దాంట్లో నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్, నాన్ జిఎస్టీ గూడ్స్ కానీ చూపిస్తా, కానీ నాన్ జిఎస్టీ గూడ్స్ మన టర్న్ ఓవర్ లో కనిపించదు, అది జిఎస్టీకి సంబంధం లేదు. సో నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్ ఉంటాయి, వీటిని కలిపి ఇక్కడ దీంట్లో మాత్రం ఇప్పుడు బి2సి అంటే బిజినెస్ టు కన్స్యూమర్, అంటే కన్స్యూమర్ అంటే ఇండివిజువల్, బిజినెస్ టు బిజినెస్ అన్రిజిస్టర్డ్ బిజినెస్ అయినా కానీ బి2సి అదే అంటాం. అదే విధంగా నిల్ రేటెడ్ అని చూపిస్తారు ఇక్కడ, అంటే అర్థం నిల్ రేటెడ్ అండ్ ఎగ్జెంప్టెడ్ అని అర్థం, ఇది ఇక్కడ చూపిస్తాడు. అలాగే దీంట్లో కూడా నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్ సపరేట్ గా ఉంటుంది. దీంట్లో 4 లో కూడా నిల్ రేటెడ్ అండ్ ఎగ్జెంప్టెడ్ చూడండి, నిల్ రేటెడ్ అని చూపిస్తున్నాడు, అది సపరేట్ గా ఉంటుంది. ఇంతవరకు ఓకేనా? ఇవన్నీ ట్యాక్సబుల్ అండ్ నాన్ ట్యాక్సబుల్. అన్ని ట్యాక్సబుల్, బి2బి, బి2సి లార్జ్, బి2సి స్మాల్ అన్ని కూడా ట్యాక్సబుల్. అలాగే నిల్ రేటెడ్ అనేవి మాత్రం నాన్ ట్యాక్సబుల్, ట్యాక్స్ లేదు. మొత్తం 3 ట్యాక్సబుల్, 1 నాన్ ట్యాక్సబుల్, ఇవన్నీ చూపిస్తాయి. అది పోతే ఇప్పుడు దేంట్లో రెండిట్లో అంతే, దేంట్లో 2.1 లో కూడా అంతే చూపిస్తుంది, 2.1 లో కూడా అంతే చూపిస్తుంది. అలాగే ఇక్కడ అన్ని అదేమో చూపిస్తున్న ప్రాబ్లం, బి2బి, బి2సి లార్జ్, బి2సి స్మాల్, నిల్ రేటెడ్, 3 ట్యాక్సబుల్, 1 నిల్ రేట్ నాట్ ట్యాక్సబుల్, సపరేట్ గా అలాగే చూపిస్తుంది. దీంట్లో కూడా అలాగే చూపిస్తుంది. కానీ ఇప్పుడు మనం వీటికి సంబంధించి రిటర్న్స్ ఉంటే, సేల్స్ కదా ఇవి, సేల్స్ కి రిటర్న్స్ ఉన్నట్టయితే దాన్ని ఏమంటాం, క్రెడిట్ నోట్ అంటాం. వాళ్ళకు ఒకసారి డెబిట్ నోట్ వేస్తాం. క్రెడిట్ నోట్ అంటే వాడు మనకి రిటర్న్ ఇచ్చినప్పుడు వాడు అకౌంట్ తగ్గించాలి కాబట్టి వాడు అకౌంట్ క్రెడిట్ చేస్తాం. ఒక్కోసారి వాడు రిటర్న్స్ కాకపోయినా వాడికి సంబంధించి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసాం, లేదా వాడి యొక్క రేటు తక్కువ వేసాం, అది ఎక్కువ చేయాలా అంటే వాడు అకౌంట్ ఇంక్రీజ్ చేయాలంటే అప్పుడు డెబిట్ నోట్ ఇస్తాం. వాడు రిటర్న్ చేస్తే తగ్గించాలి కాబట్టి క్రెడిట్ నోట్ ఇస్తాం. సో అది వదిలేస్తాం, క్రెడిట్ నోట్ తీసుకుందాం. సో క్రెడిట్ ఆర్ డెబిట్ నోట్ అంటాడు అనమాట. అందువల్ల చాలా మంది డౌట్ వస్తుంది, క్రెడిట్ డెబిట్ నోట్ ఏంటంటే క్రెడిట్ నోట్ ఇస్తాం సేల్స్ రిటర్న్స్ కి, అది కాకుండా ఒక్కోసారి డెబిట్ నోట్ కూడా ఇస్తాం. వాడు అక్కడ యాక్చువల్గా క్రెడిట్ నోట్ అంటే వాడి అకౌంట్ తగ్గించాలంటే క్రెడిట్ నోట్, వాడి అకౌంట్ ని అంటే మన కస్టమర్ అకౌంట్ ని ఎక్కువ చేయాలంటే డెబిట్ నోట్ ఇస్తాము. ఓకే, దాంట్లో క్రెడిట్ ఆర్ డెబిట్ నోట్ రిజిస్టర్డ్ అన్నాడు. రెండిట్లు అంతే, దేంట్లైనా అంతే, డెబిట్ ఆర్ క్రెడిట్ నోట్ రిజిస్టర్డ్. రిజిస్టర్డ్ అంటే బి2బికి సంబంధించింది, బిజినెస్ అంటే రిజిస్టర్ టు రిజిస్టర్, దానికి సంబంధించిన క్రెడిట్ నోట్స్ ఇక్కడ వస్తాయి. పోతే నేను చూపిస్తాను. దీంట్లో పోతే ఇక్కడ బి2సి లార్జ్ ఉంది, బి2సి స్మాల్, రెండు కూడా బిజినెస్ టు కన్స్యూమర్, అన్రిజిస్టర్డ్, బిజినెస్ టు అన్రిజిస్టర్డ్. కానీ ఇక్కడ డెబిట్ ఆర్ క్రెడిట్ ఆర్ డెబిట్ నోట్ అన్రిజిస్టర్డ్ అని ఉంది. ఇది అన్రిజిస్టర్డ్, ఇది అన్రిజిస్టర్డ్. ఈ రెండుకి దేనికి సంబంధించింది అంటే ఈ బి2సి అన్రిజిస్టర్డ్ అనేది బి2సి లార్జ్ కి సంబంధించింది, అది మాత్రమే మనం ఇక్కడ చూపాలి అంతే. కానీ బి2సి స్మాల్ ఉంది, దానికి సంబంధించి క్రెడిట్ నోట్లు ఉన్నట్లయితే వాటిని సపరేట్ గా చూపకుండా ఆ బి2సి మన సేల్స్ ఉంటాయి కదా అవి ఎంటర్ చేస్తాం, దాంట్లో నుంచి తగ్గించి నెట్ అమౌంట్ మాత్రమే ఎంటర్ చేయాలి. సపోజ్ 1 lakh మన సేల్స్, 20,000 రిటర్న్ ఉంది, సో తీసేసి 80,000 చూడండి, చూపిస్తాను, చూస్తే చూడండి ఇక్కడ 1 lakh సేల్స్ క్రెడిట్ 20,000 తీసేసి నెట్ అమౌంట్ అంటే బి2సి స్మాల్ మాత్రం నెట్ ఆఫ్ డెబిట్ ఆర్ క్రెడిట్ నోట్ చూపాలి, నెట్ చేసి నెట్ అమౌంట్ మాత్రమే చూపాలి. ఇక్కడ సపరేట్ గా క్రెడిట్ నోట్ చూద్దాం, బి2బి చూపుతాం, బి2సి లార్జ్ కూడా చూపుతాం. ఇది పోతే ఇక్కడ దీంట్లో చూడండి, ఇక్కడ బి2సి లార్జ్, ఇక్కడ బి2సి లార్జ్ ఉంది ఇక్కడ, దీనికి సంబంధించి సో మనం ఎంట్రీ చేసినాం, ఇవన్నీ ఎంట్రీ చేసినాం. ఇవి వచ్చి రిటర్న్స్ క్రెడిట్ నోట్ వేసింది. దీంట్లో ఇది వచ్చి బి2సి లార్జ్ చూడండి, ఇంటర్స్టేట్ అన్రిజిస్టర్డ్, యూఆర్డి అంటే అర్థం ఏంటి, అన్రిజిస్టర్డ్ వేరే స్టేట్. సో చూడండి, అన్రిజిస్టర్డ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి బి2సి లార్జ్ వేరే స్టేట్ కాబట్టి బి2సి ఇంటర్స్టేట్ అన్రిజిస్టర్డ్ ఇంటర్స్టేట్ మోర్ దాన్ 2.5 lakhs కాబట్టి ఇది
B2C లార్జ్ అంటాము. B2C లార్జ్ అంటాము. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు దీనికి ఇది వచ్చి B2C లార్జ్, ఇంట్రెస్ట్ రేటు లార్జ్ అనమాట. ఇంట్రెస్ట్ రేటు అన్రిజిస్టర్డ్ అయితే 2.5 lakhs అబౌవ్ కాబట్టి ఇది B2C లార్జ్. దీనికి సంబంధించి ఇది ఒక డెబిట్ నోట్ కానీ క్రెడిట్ నోట్ వేసినట్లయితే ఏం చేయాలి? ఇది అది మనకి ఎక్కడ చూపిస్తుందో చూద్దాం. వచ్చి వేద్దాం. 2nd April వేద్దాం. 2nd April వేసి ఎప్పుడు వేస్తాం వచ్చి క్రెడిట్ నోట్ అంటే ఆల్ట్ F6 క్రెడిట్ నోటు. ఎవరు చూడండి, ఇంట్రెస్ట్ రేట్ అన్రిజిస్టర్డ్ విద్యా ట్రేడర్స్. సో విద్యా ట్రేడర్స్కి ఇస్తాం. ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ చూడలేదు కదా, సారీ ఏ బుక్లో చూద్దాం. చూడండి ఇక్కడ ఆ ఇన్వాయిస్ నెంబర్ మనం వేయాలి. ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ 2 1st April. ఓకే, ఇన్వాయిస్ నెంబర్ 2 1st April దీన్ని చూపిస్తాం. ఇక్కడ ఖచ్చితంగా రిటర్న్స్ లో చూపించాలి. ఇన్వాయిస్ నెంబర్, ఒరిజినల్ ఇన్వాయిస్ నెంబర్ 2 1st April దీన్ని చూపిస్తాం. వేసిన తర్వాత యాక్సెప్ట్ చేస్తాం. ఇది వచ్చి సేల్స్ రిటర్న్స్ లెక్చరు. సేల్స్ రిటర్న్స్ మనం ఇచ్చింది ఏంటిది? ఇక్కడ ఐటమ్ ట్యాక్సిబుల్ ఐటమ్ ఏనా చూడాలి ఒకసారి చూద్దాం. ట్యాక్సిబుల్ ఐటమ్ ఏనా తినా. సో దీంట్లో ట్యాక్సిబుల్ ఐటమ్ బి. ఓకే, సో ట్యాక్సిబుల్ ఐటమ్ బి. సో వౌచరు తీసుకుంటాం. ఇక్కడ సేల్స్ కాదు, సేల్స్ రిటర్న్స్. సో ఇక్కడ ఇన్వాయిస్ నంబర్ 2 1st April తీసుకున్నాం. దాంట్లో యాక్సెప్ట్ చేసినాం. ఇక్కడ సేల్స్ రిటర్న్స్ ట్యాక్సిబుల్ ఐటమ్ బి. సపోజ్ ఒక 4 రిటర్న్ చేసాం, 20,000 లేక 80,000. సో ఇది వచ్చి అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి దీన్ని IGST తీసుకుంటాం. ఇది వచ్చి ఎస్ అని చెప్పి దీనికి సేల్స్ రిటర్న్స్ అని ఇవ్వాలి. మనం సేల్స్ రిటర్న్స్ ఇస్తాం. అయిపోయింది. సో ఇక్కడ ఏం అయిపోయింది, యాక్సెప్ట్ చేసేసాం. సో ఇది వచ్చి అమౌంట్ ఇన్వాయిస్ అగెన్స్ట్ ఇన్వాయిస్ నెంబర్ 2. సో దీని అమౌంట్ ఎంత తీసుకుంటుంది? అదే అమౌంట్ 94,400. సో యాక్సెప్ట్ చేసాం. సో ఇటువంటి ప్రాబ్లం లేదు, ఇటువంటి ఆప్షన్ లేదు. యాక్సెప్ట్ చేసింది. ఇది ఎక్కడ చూపాలి? రిపోర్ట్స్ లో. ఇది రిపోర్ట్స్ లో ఎక్కడ చూపాలంటే రిపోర్ట్స్ లో రిపోర్ట్స్ లో BSR 1 లో చూడండి. ఇక్కడ క్రెడిట్ ఆర్ డెబిట్ నోట్ అన్రిజిస్టర్డ్ B2C లాజిక్ సంబంధించింది కరెక్ట్ గా ఇక్కడే చూపించింది. అది చూడండి. ఈ యొక్క ఇన్వాయిస్ 80,000 ట్యాక్స్ కాబట్టి ఇది చూడండి B2C లాజిక్ దానికి సంబంధించి క్రెడిట్ ఆర్ డెబిట్ నోట్ అన్రిజిస్టర్డ్ B2C లాజిక్ సంబంధించింది. సో ట్యాక్సిబుల్ అమౌంట్ IGST చూపించింది ఇది. సో కరెక్ట్ గా చూడండి, దీంట్లో చూపించింది. ఇక్కడే చూడాలి, ఎటువంటి మిస్టేక్ ఉండదు. అది డైరెక్ట్ గా ఇక్కడ చూపుతుంది. సో 2.1 వరకు ఇది కరెక్ట్ గా ఉండింది. కానీ ఇక్కడ 2.1 తర్వాత దీంట్లో మనం ఓచర్ వేసాం కదా, ఇది మనది. ఈ ఓచర్ వేసినప్పుడు 4.0 అంటే 3.0 ఆన్వర్డ్స్ ఏం చేశాడంటే ఇక్కడ లాస్ట్ లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ వస్తున్నా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ యాక్సెప్ట్ చేసే ముందు సపరేట్ గా ఏం కనపడుతుంది మనకి. కానీ సపరేట్ గా వేరే దగ్గర ఒక ఆప్షన్ ఉంటుంది. అది తెలియదు చాలా మందికి, ఎవరికి తెలియదు. కాబట్టి ఇలాగే యాక్సెప్ట్ చేస్తారో అది ఎర్రర్ చూపిస్తుంది. కానీ ఆ ఆప్షన్ ఆ ఎర్రర్ చూపించిన దగ్గర అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ లో దాన్ని కరెక్ట్ చేయొచ్చు. లేదంటే అలా అన్సర్టన్ ట్రాన్సాక్షన్ చూపకూడదు. కాబట్టి ఈ యొక్క వౌచర్ లోనే ఆ ఆప్షన్ ని మనం క్లియర్ చేసినట్లయితే అప్పుడు అన్సర్టన్ ట్రాన్సాక్షన్ లో చూపదు. ఓకే, సో దీన్ని పోతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. దీన్ని క్లోజ్ చేసేసాను. 2.1 క్లోజ్ చేస్తున్నాను. దీన్ని కూడా 2.1 క్లోజ్ చేసాను. ఇప్పుడు మనం 4 పాయింట్ తీసుకుంటాం. ఈ 4 పాయింట్లో కూడా చూడండి, ఇక్కడ 4 పాయింట్లో మనం ఈ వౌచర్ తీసుకున్నట్లయితే దీంట్లో కూడా చూడండి, ఇక్కడ చూడండి ఇవన్నీ సేల్స్, ఇవన్నీ పర్చేజెస్. దీంట్లో ఇది కూడా తీసేద్దాం. దీన్ని తీసేస్తే చూడండి, తీసేద్దాం. ఇక్కడ చూడండి ఇవన్నీ మిగతా అంతా మనకు అక్కర్లేదు. దీంట్లో కూడా చూడండి, ఇక్కడ గేట్వేకి వెళ్ళి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ తీసుకున్నట్లయితే చూడండి, GSTR 1కి వెళ్ళినట్లయితే ఈ GSTR 1 లో చూడండి B2B B2C లార్జీ, తర్వాత
B2B క్రెడిట్ నోట్ రిజిస్టర్డ్ అంటే B2Bకి సంబంధించింది. అలాగే B2C స్మాల్లో దీని క్రెడిట్ నోట్స్ ఉంటే ఆటోమేటిక్ నెట్ అమౌంట్ చూపిస్తుంది. దీంట్లోనే తగ్గించి నెట్ అమౌంట్ చూపిస్తుంది B2C స్మాల్ అయితే. ఇప్పుడు B2C లార్జ్ అయితే దీన్ని కూడా అక్కడ ఏం చేసింది 2.1లో డైరెక్ట్ గా ఇక్కడే చూపాలి, ఇక్కడ చూపాలి. కానీ ఇప్పుడు మనకి అక్కడ చూపదు, ఎందుకంటే దానికి ఒక ఆప్షన్ ఉంది. దానికి ఎంట్రీ చేద్దాం. చూడండి ఇక్కడ డే బుక్ చూస్తే ఈ డే బుక్ లో చూడండి ఇక్కడ ఇది అన్రిజిస్టర్డ్. చూడండి రాఘవేంద్ర రఘువర్ రాఘవన్ ఎలక్ట్రానిక్స్ చూడండి ఇంట్రెస్టెడ్ చూడండి ఇంట్రెస్టెడ్ అన్రిజిస్టర్డ్ అంటే చెన్నై తమిళనాడు కాబట్టి ఇది ఇంట్రెస్టెడ్ అన్రిజిస్టర్డ్ మోర్ దాన్ 2.5 lakhs అమౌంట్ కాబట్టి మోర్ దాన్ 2.5 lakhs ఇది B2C లార్జ్. దీనికి సంబంధించి మనం ఒక క్రెడిట్ నోట్ వేద్దాం. చూడండి ఇన్వాయిస్ నెంబర్ 11 బిల్ ఇన్వాయిస్ నెంబర్ 11 ట్యాక్సిబుల్ ఐటమ్ ఇన్వాయిస్ బిల్ 11 ఫస్ట్ కాబట్టి సెకండ్ వేద్దాం. సో రాఘవన్ ఎలక్ట్రానిక్స్. సో సెకండ్ మనకి లేదు, ఇక్కడ ఎంట్రీ లేదు, మనకి ఎంట్రీ లేదు. మనకి ఇది B2C లార్జ్. ఇప్పుడు మనం B2C లార్జ్కి ఒక ఎంట్రీ వేస్తాం. వౌచర్ దీన్ని ఆల్ట్ F6 అంటే క్రెడిట్ నోటు K224 వేసాం. ఏది తీసుకుందాం మనం రాఘవన్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటాం. ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ 11 ఇన్వాయిస్ నెంబర్ 1114 తీసుకున్నాం. సో ఇది అయిపోయింది. దాని రిజిస్టర్ దగ్గర ఇక్కడికి వచ్చి సేల్స్ రిటర్న్స్ ప్రతి ఏంటి ఐటము ట్యాక్సిబుల్ ఐటమ్ ఒక 2 తీసుకున్నాం. 2 50,200 అదే తీసుకుంటాం. ఆటోమేటిక్ గా ఎంతకి సేల్ చేసామో అంత సరేనా. అది అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి వచ్చి ఇది వేరే స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చి ఎస్ తీసుకున్నాం. ఎస్ తీసుకొని ఇక్కడ సేల్స్ రిటర్న్స్ అని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అగెనెస్ట్ రెఫరెన్స్ ఇదేంటిది ఇన్వాయిస్ నెంబర్ 11 దానికి అగెనెస్ట్ గా 34,000 అగెనెస్ట్ రెఫరెన్స్ నంబర్ 11 ఫస్ట్ ఏప్రిల్. ఇది మొత్తం బిల్ అమౌంట్. దాంట్లో మనది తక్కువ ఇది 34,040 అయిపోయిందా. ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఇట్లా చేసినట్లయితే యాక్సెప్ట్ అవుతుంది కదా. ఈ యాక్సెప్ట్ చేసే ముందు ఇక్కడ ముందైనా సరే ఇప్పుడు మనం ఇక్కడ మనకు ఆప్షన్ మనకి ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కడ కనపడదు. మనకి ఏం కనపడదు, మనకు తెలియదు. తెలియనోడికి ఏం చేస్తాం, ఆప్షన్ ఏముందో మనకు తెలియదు, ఎక్కడుందో తెలియదు. సో జనరల్గా ఏం చేస్తాం మనం చేసేసి యాక్సెప్ట్ చేసేసినాం. సో వీళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎర్రర్ ఏం చూపలేదు, యాక్సెప్ట్ చేసినాం. ఇది ఎక్కడ చూడాలి, క్రెడిట్ ఆర్ డెబిట్ నోట్ అన్రిజిస్టర్డ్ అనే దగ్గర చూడాలి. చూడండి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ జిఎస్టీ రిపోర్ట్స్ పోతే 1 చూస్తే చూడండి ఇక్కడ క్రెడిట్ ఆర్ డెబిట్ నోట్ అన్రిజిస్టర్డ్ చూపుతా ఉందా, అక్కడ చూపింది డైరెక్ట్ గా ఇక్కడ చూపింది చూపలా. ఇక్కడేమో చూడండి ఇక్కడ అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఎర్రర్ చూపిస్తా ఉంది. ఎర్రర్ చూపిస్తే ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఎర్రర్ ఏంటో చూడండి. unable to determine ఒరిజినల్ సేల్స్ వాల్యూ అంటే ఇది B2C లార్జా కాదా. B2C లార్జ్ అయితే ఒరిజినల్ ఇన్వాయిస్ 2.5 lakh కంటే ఎక్కువ ఉండాలి. సో అనేబుల్ టు డిటర్మైన్ ఒరిజినల్ సేల్స్ వాల్యూ, కానీ మనం ఒరిజినల్ సేల్స్ వాల్యూ ఒరిజినల్ ఇన్వాయిస్ నంబర్ 11 అని ఇచ్చాం, డేట్ ఇచ్చాం కాబట్టి ఇది ఖచ్చితంగా అది ఎంటర్ చేసినా కదా, ఇది ఖచ్చితంగా అక్కడి నుంచి డైరెక్ట్ గా తీసుకోవాలి. అలా కాకుండా వీళ్ళు ఏం అంటే వచ్చిన ఎంట్రీ వేసేటప్పుడు అది ఒరిజినల్ వాల్యూ 2.5 lakh కంటే ఎక్కువ తక్కువ అని ఒక ఆప్షన్ పెట్టాడు. అది పెట్టినప్పుడు కూడా అక్కడ పెట్టలేదు, డైరెక్ట్ గా తీసేసుకుంటుంది. ఇక్కడ పెట్టాడు, దీనివల్ల వర్క్ ఎక్కువ అవుతుంది మనకి. అక్కడ డైరెక్ట్ గా ఎంటర్ చేసాం, డైరెక్ట్ గా తీసుకుంది, డైరెక్ట్ గా కరెక్ట్ గా చూపుతుంది రిపోర్ట్ లో. ఇక్కడ ఆ ఆప్షన్ పెట్టినందువల్ల అక్కడ వెతుక్కోవాలి, అక్కడ తెలియకుండా వచ్చేసి ఇక్కడ చూసి అసలు కాన్సెప్ట్ నుంచి రాకూడదు. క్లిక్ చేస్తాం, క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఇది చూసారా, ఇది వచ్చి దీన్ని మళ్ళా క్లిక్ చేద్దాం. ఇది ట్రాన్సాక్షన్, ఇది వచ్చి ఎర్రర్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్ చూపిస్తుంది. మళ్ళా క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఒరిజినల్ ఇన్వాయిస్ వాల్యూ ఆఫ్ B2CL అంటే B2C లార్జ్, B2C స్మాల్. B2C స్మాల్ తో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అదేంటే నెట్ ఆఫ్ చూపిస్తుంది కాబట్టి B2C స్మాల్ నెట్ చేసి చూపిస్తుంది కాబట్టి దానికి ఎటువంటి ఆప్షన్ లేదు. సో B2C లార్జ్ మాత్రమే ఒరిజినల్ సేల్స్ ఇన్వాయిస్ వాల్యూ అని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2.5 lakh B2C స్మాల్ అది అక్కర్లే. ఇదేంటిది మోర్ దాన్ 2.5 lakhs. ఈ మోర్ దాన్ 2.5 lakhs దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఆ ఎర్రరు పోతుంది. పోయి ఏది ఇక్కడ ఉంది కదా ఎర్రరు, ఇక్కడ ఉంది ఎర్రరు అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ లో ఉంది. ఈ అండర్ ట్రాన్సాక్షన్స్ లో పోయి అది డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. సో
మనం మామూలుగా వోచర్ వేస్తే ఎంటర్ చేస్తాం, మనకి తెలియదు ఆప్షన్. కాబట్టి ఇక్కడ వచ్చి అన్సర్టన్ ట్యాక్స్ అని చూస్తుంది. ఇక్కడికి వచ్చి దీన్ని క్లిక్ చేసి మనం అది తీసుకొని దాని కిందకి వచ్చి ఇక్కడికి వచ్చి దీన్ని తీసుకొని మళ్ళీ క్లిక్ చేసి ఈ ఆప్షన్ తీసుకొని ఇవన్నీ చేస్తే ఆ మోర్ దాన్ 2.5 lakhs తీసుకుంటే అప్పుడు ఎర్రర్ రెక్టిఫై అయిపోతుంది. ఇది కరెక్షన్ నీడెడ్. చూడండి, కరెక్షన్ నీడెడ్ అంటే ఎర్రర్ ఈ యొక్క అన్సర్టన్ ట్రాన్సాక్షన్ కరెక్షన్ అయిపోతుంది. అది కరెక్షన్ అయితేనే ఇక్కడికి వస్తుంది. అన్సర్టన్ ట్రాన్సాక్షన్ దీంట్లో కలవదు, లెటర్లో కలవదు. అది క్లియర్ అయితేనే, అంటే దాన్ని కరెక్ట్ చేస్తేనే ఇక్కడ చూపిస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనం చూడండి, ఇదే ఆప్షన్ దాంట్లో పెట్టున్నాడు, ఇదే ఆప్షన్ ఓచర్లో పెట్టున్నాడు, అది కనపడదు మనకు. అందువల్ల మనం ఎంటర్ చేయం, నేరుగా వచ్చేస్తాం. చూడండి ఇక్కడ ఇది కదా, ఇది. సో ఇది యొక్క B2C లాజిక్ సంబంధించిన చూడండి ఇంట్రెస్టెడ్ ఆన్ రిజిస్టర్డ్ క్రెడిట్ నోట్. ఇక్కడ మనం తీసుకొని దీనికి వస్తాం. ఎస్ నోట్ తర్వాత సేల్స్ రిటర్న్స్, ఇక్కడికి వచ్చి అగైనెస్ట్ డిఫరెన్స్ అయిపోద్ది. అయిన తర్వాత నేరేషన్కి వస్తాం. తర్వాత ఇక్కడికి వస్తుంది, యాక్సెప్ట్ అవుతుంది. సో యాక్సెప్ట్ చేసినాక ముందు ఇప్పుడు మనకు అదే ఆప్షన్ ఇక్కడ ఉండాలి, ఉంది ఇక్కడ కూడా, కానీ మనకు తెలియదు కాబట్టి మనం ఎంటర్ చేసి వెళ్ళిపోతాం. ఎక్కడంటే రైట్ సైడ్ లో కంట్రోల్ ఐ మోర్ డీటెయిల్స్. సో దీనైనా క్లిక్ చేయొచ్చు, మన కీబోర్డ్ లో కంట్రోల్ ఐ క్లిక్ చేయొచ్చు. చేస్తే దీంట్లో చూడండి కింద వస్తే జిఎస్టి ఉంది కదా, జిఎస్టి జిఎస్టికి సంబంధించిన జిఎస్టిలో ఒరిజినల్ ఇన్వాయిస్ వాల్యూ ఆఫ్ ఇచ్చిందే అదే ఆప్షన్. ఒరిజినల్ ఇన్వాయిస్ వాల్యూ ఆఫ్ B2C లార్జ్, B2C స్మాల్ స్టార్ట్అప్ ఈ దగ్గరికి వచ్చి దీన్ని యాక్సెప్ట్ చేస్తే అదే అక్కడ ఇచ్చిన ఆప్షనే ఇక్కడ చూపిస్తుంది. మరి ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడేం కాదు, క్లిక్ చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. సో కరెక్ట్ గా ఆప్షన్ ని క్లిక్ చేసి యాక్సెప్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు చూడండి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్ళి జిఎస్టీ 1కి వెళ్తే చూడండి ఇక్కడ ఏమి అన్సర్టన్ ట్రాన్సాక్షన్ లేదు. డైరెక్ట్ గా క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఆన్ రిజిస్టర్డ్ వచ్చేసింది, డైరెక్ట్ గా దీంట్లోకి వచ్చేసింది. చూడండి 30,000 అనేది ట్యాక్సిబుల్ వాల్యూ 30,400 ఇది వచ్చి ట్యాక్స్, అవన్నీ దీంట్లో చూపిస్తుంది. చూడండి ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్ మొత్తం కలిపి ఇన్వాయిస్ వాల్యూ. సో ఈ విధంగా మనకి ఈ ఆప్షన్ వల్ల ఎర్రర్ చూపిస్తుంది. ఆప్షన్ లోపల వేయాలి, కానీ ఆ ఆప్షన్ మనకి కనిపించదు. సో దీన్ని నేను టాలీ సొల్యూషన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఒకసారి వాళ్ళకి చెప్పి డెమో వాళ్ళని అడిగితే వాళ్ళే చేశారు అక్కడ. అవును కరెక్టే, సో లుక్ ఇంటూ ఇట్ అని చెప్పారు. ఎందుకంటే 2.1 ఏం ప్రాబ్లం జనం మనకేం తెలియదు. మనం ఎర్రర్ చూపిస్తే ఏంటి ఎర్రర్ అని చూస్తాం, ఎర్రర్ కానీ చూపించకపోతే మనం వెళ్ళిపోతాం. అందువల్ల ఇది ఏం చేయాలంటే దీనికి ఎలా ఉండాలంటే మనం ఎంట్రీ వేసినప్పుడు లాస్ట్లో చూడండి, లాస్ట్లో యాక్సెప్ట్ చేసే ముందు చూడండి, యాక్సెప్ట్ చేసే ముందు ఇట్లా వచ్చాం. యాక్సెప్ట్ మనం యాక్సెప్ట్ కొట్టామనుకో, కొట్టినప్పుడు అది యాక్సెప్ట్ చేయకుండా యాక్సెప్ట్ కొట్టినప్పుడు ఈ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, ఈ ఆప్షన్ చూడాలి డైరెక్ట్ గా. మనమేమి ఐ ఓపెన్ చేయకుండా ఈ ఐ ఓపెన్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇట్లా చేయకుండా అదే ఆప్షన్ ని మనం యాక్సెప్ట్ క్లిక్ చేసినప్పుడు ఆ ఆప్షన్ చూపాలి. చూపితే సెలెక్ట్ చేసుకుంటాం, కరెక్ట్ గా అయిపోతుంది. మనకు తెలియదు కాబట్టి మనం అదే చూపాలి. అది చేయకపోతే ఎర్రర్ కాబట్టి అదే చూపాలి. అదే వాళ్ళకి నేను సజెస్ట్ చేశాను. 2.1లో ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. దీంట్లో అదే మాదిరి పెట్టండి, వేరే ఆప్షన్ ఎందుకు వద్దు. లేదంటే ఈ యొక్క క్రెడిట్ నోట్ వౌచర్ ని లాస్ట్ లో యాక్సెప్ట్ చేసేటప్పుడు మనం అది క్లిక్ చేయకుండా, మనకు తెలియదు కాబట్టి క్లిక్ చేయకుండా డైరెక్ట్ గా ఎర్రర్ లాగా అది యాక్సెప్ట్ చేసేటప్పుడే ఆటోమేటిక్ గా ఆ ఆప్షన్ ని అది చూపాలి. చూపితే కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటాం, అప్పుడు ఇంక ఎర్రరే రాదు. అర్థమైందా? సో ఈ విధంగా మనం చేయాలి. ఇది ఒక స్పెషల్ ఆప్షన్. ఈ ఆప్షన్ అనేది 3.0 నుంచి పెట్టాడు, అంతకు ముందు లేదు, ఎర్రర్ చేయలేదు. కాబట్టి మనం తెలియకుండా మామూలుగా ఓచర్ వేసేస్తాం, క్రెడిట్ నోట్ ఓచర్ వేస్తే అది అన్సర్టన్ ట్రాన్సాక్షన్ పోతుంది. అక్కడ కరెక్ట్ చేయాలి. మనకు ముందు తెలియదు కానీ అక్కడ వచ్చి కరెక్ట్ చేయాలి. యాక్చువల్గా అన్సర్టన్ ట్రాన్సాక్షన్ పోకూడదు, డైరెక్ట్ గా కరెక్ట్ చూపాలి. కాబట్టి లోపల వౌచర్లోనే అది మనకి చూపాలి, కానీ చూపడం లేదు. దాన్ని నేను వాళ్ళకి అడ్జస్ట్ చేశాను. చాలా మందికి తెలియదు, వేరే వాళ్ళు అడిగాను, ఎవరికి తెలియట్లేదు ఎట్లా అంటే ఆ ఎర్రర్ చూపిస్తున్నారు. అలా చూపకుండా ఎలా ఉండాలి? 2.1లో చూపట్లేదు, ఇక్కడ చూపుతా ఉంది. ఇలా చూపడం తప్పు కదా. అలా చూపకుండా ఎలా చేయాలంటే ఎవరికి అర్థం కాల. డైరెక్ట్ గా టాలీ సొల్యూషన్స్ వాళ్ళకి చేసి వాళ్ళకి నేను టికెట్ రైట్ చేశారు. వాళ్ళే నా తరఫున ఈ రిక్రూట్ మ్యాటర్ అన్నాడు. బహుశా మళ్ళీ ఇప్పుడు 4.0 కదా, 4.0.1 నేను రిలీజ్ చేస్తాడు. ఏదన్నా మోడిఫికేషన్ చేస్తే కొత్త రిలీజ్ పెడతారు వాళ్ళు.
అటు ఏదైనా రిలీజ్ చేసినట్లయితే ఆ రిలీజ్ లో దాన్ని రెక్టిఫై చేస్తారు. ఓకేనా? సో సో ఇంతవరకు దీనికి సంబంధించింది మనది ఏంటంటే ఈ యొక్క ఆప్షన్ B2C లార్జ్ కి సంబంధించిన క్రెడిట్ నోట్ ఆర్ డెబిట్ నోట్ అన్రిజిస్టర్డ్ అనే దానికి సంబంధించి ఆప్షన్. ఈ ఆప్షన్ ఎవరికి తెలియదు, కనపడదు కాబట్టి ఎవరు ఎంటర్ చేయరు, డైరెక్ట్ ఎంటర్ చేస్తారు. అక్కడ అన్సర్టన్ లో చూపిస్తుంది, అక్కడ క్లియర్ చేయాలి. అదే ఆప్షన్ ముందే చేస్తే మనకు ప్రాబ్లం ఉండదు. దీన్ని వాళ్ళు రెక్టిఫై చేయాలి, దానికి మనం ఏం చేయలేం. మనం అదే ఫాలో కావాలి. తెలిసిన వాళ్ళు ఫాలో అవుతారు, తెలియని వాళ్ళు అన్సర్టన్కి వెళ్తారు, అక్కడ దాన్ని కరెక్షన్ చేస్తారు, కరెక్షన్ నీడెడ్ లో. ఇది మనకు సంబంధించిన కొత్త ఒక ఆప్షను. చాలా మంది తెలియదు కాబట్టి నేను ఇది వీడియో చేశాను. సో మీరంతా బాగా జాగ్రత్తగా వేయవచ్చు. దీన్ని కూడా ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఇవన్నీ కరెక్ట్ గా వస్తాయి, రిపోర్టు కరెక్ట్ గా ఉంటుంది. అలా ఎర్రర్ ఉంది, అన్సర్టన్ ట్రాన్సాక్షన్ ఉండేది, ఈ రిపోర్ట్ మనం డైరెక్ట్ గా కోట్లకి మనం ఎక్స్పోర్ట్ చేయలేము, చేస్తే అది ఎర్రర్ అవుతుంది, తీసుకోదు. మనం ఇది కరెక్ట్ గా ఉన్నట్లయితే ఇన్కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ కరెక్షన్ నీడెడ్ అనేది 0 ఏమి ఉండకూడదు. అలా ఉంటేనే మనం డైరెక్ట్ గా ఈ యొక్క రిపోర్ట్ ని మనం జిఎస్టి పోర్టల్ కి అప్లోడ్ చేస్తే డైరెక్ట్ గా అది ఏ కాలమ్స్ లో ఏమి ఉండాలనో ఆటోమేటిక్ అది ఆ రిపోర్ట్ లో పోస్ట్ చేసేసుకుంటుంది. జిఎస్టి పోర్టల్లో మనం రిటర్న్ ఫైల్ చేయడం అక్కడ పోయిన తర్వాత అక్కడ రిటర్న్ డైరెక్ట్ గా ఫైల్ చేసేస్తాం. సో జాగ్రత్తగా చూడండి, నేర్చుకోండి. వీడియో బాగా నచ్చినట్లయితే చివరి వరకు చూసి నచ్చినట్లయితే క్లిక్ చేయండి, లైక్ చేయండి. తర్వాత ప్రతి ఒక్కరూ నా విజిట్స్ చూసేవాళ్ళు, నా యొక్క ఛానల్ చూసేవాళ్ళు అంతా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకొని అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ మీరు షేర్ చేయండి, ఫ్రెండ్స్ కానీ వేరే నేర్చుకోవాలనుకోండి కానీ షేర్ చేయండి. అలాగే నేను ఆన్లైన్ క్లాసులు కూడా నడుపుతున్నాను, పెయిడ్ క్లాసెస్ నాట్ ఫ్రీ. సో కావాలి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తమిళ పైన ఇచ్చిన నా నంబరు, ఆ నంబర్కి నాతో కాంటాక్ట్ చేసి మీరు క్లాసులు జాయిన్ కావచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. సో దీంతో ముగిస్తున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.